కూటమి సర్కార్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రతి గింజను తామే కొంటామని చెప్పి కూటమి నేతలు మోసం చేశారని విజయనగరం జిల్లా రాజాంకు చెందిన రైతులు ప్రశ్నించారు. రైస్ మిల్లర్ల దోపిడీ కనపడట్లేదా అని నిలదీస్తున్నారు. తరగు పేరుతో రైస్ మిల్లు యజమానులు దోచుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు చెప్పిన వారికే ట్రాక్ షీట్లు జనరేట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైస్ మిల్లర్లు దళారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తూయికొంటారు సావుకారులు తిప్పిస్తాను. ఎందుకంటే తూయికొంటారంటే మేమేడు శాతం అక్కడికక్కడ లోడ్లు ఉండిపోతాయి తెప్పుకుంటారు అని చెప్తాను. గవర్నమెంట్ రేట్ 80 కేజీలు అంటారు. 83 కేజీలు సావుకారులు తోస్తాను. మేము ఒట్టుకెళ్తే మరి 5 కేజీలు 4 కేజీలు ఎక్కువ అడుగుతాను. మేము ఇవ్వలేక సావలేక ఇంటికి లోడ్లు పంపించేస్తాను. ఆ పరిస్థితి ఇలా ఉందండి. మేము 4 సార్లు మందు కొడతాం. మెరుపుకి ఎకరాకు 1600 మందు కొడతాను మొక్క అవ్వకుండా. ఇంకా అక్కడికి కూడా మొక్క అయిపోతాయి అంటారు. మిషన్లో పోసేస్తాను, గొడగొడలు ఆడించేస్తాను, మొక్కలు అయిపోతాయి అంటారు. నల్గొండ జిల్లా చిట్యాలలో ఉద్రిక్తత నెలకొంది. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా 30 క్వింటాళ్ల పత్తికి స్లాట్ బుక్ చేసుకుంటే కేవలం 3 క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో వివాదం చెలరేగింది. ఆన్లైన్లో చూపిస్తున్న ప్రకారం మాత్రమే కొనుగోలు చేస్తామని మార్కెటింగ్ సీసీఐ అధికారులు చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారుల తీరు నిరసిస్తూ సీసీఐ కేంద్రం ముందు ధర్నాకు దిగారు. తీసుకొచ్చిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. స్లాట్ బుక్ చేసుకున్న విధంగానే కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు రైతులు. Down, down.